స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వార్డులు, ఆసుపత్రి ఆవరణలో శుభ్రత కార్యక్రమం చేపట్టామని, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దోమలు, ఈగలు రాకుండా ఉంటాయని, అనారోగ్యాలకు తావు లేకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ చక్రధర్, ప్రాణ హాస్పిటల్ చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ జయప్రద, హెడ్ నర్సులు మరియు సిబ్బంది, ఐసిటిసి నాగన్న, శిరీష, గీతా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి మరియు పొడి చెత్తకు వేరు చేయడం గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.